నమస్కారం అండి. నా పేరు సంపత్. నేను రామగుండం నుంచి వచ్చాను. ముందుగా మా గురువు గారైన హరిహంద్రరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక మంచి గురువు దొరికారనే ఆనందంతో వెళ్తున్నాను. ఇక్కడికి వచ్చిన 5 రోజులు ప్రశాంతమైన వాతావరణంలో ఈ రిసార్ట్లో ఎంత ఆనందంగా గడిచిందో మాటల్లో చెప్పలేము. దానికి మా గురువు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను దాన్ని వెరిఫై చేయడానికి వాస్తును ఫాలో అయ్యేటోని. కానీ ఎక్కడ కూడా నాకు ఈ రెమెడీస్ అనేది ఈసారి చెప్పిన విధంగా ఎవరు చెప్పలేదు. మామూలుగా ఈ ద్వారం తీసేయాలి, కిటికీలు తీసేయాలి, గోడ పగలగొట్టాలి అని ఇట్లా చెప్పిన వారే కానీ అవేమి లేకుండా రెమెడీస్తోని మన జీవితాలను బాగు చేసుకోవచ్చు అనే విషయం నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది. అంతకుముందు ఈ సబ్జెక్టు నాకు నాలెడ్జ్ లేదు. మొత్తానికే నాకు చుట్టుపక్కల నా సమాజంలో జరిగిన కొన్ని సంఘటనలను నేను పరిశీలించినప్పుడు వాళ్ళ ఇంట్లో బాధలు అవన్నీ చూసిన తర్వాత దీనికి ఏదో ఒక శక్తి ఉన్నది. అది ఈ శక్తి ఏంటిది తెలుసుకుందామని నేను చాలా బుక్స్ యూట్యూబ్స్ అవన్నీ చూస్తూ ఉండేటోని. అట్లాంటి టైంలో నాకు ఈసారి నాకు యూట్యూబ్లో చూడడం జరిగింది. వీడియోస్ చూసిన తర్వాత నాకు వెంబడే ఒక 1 వీక్ లోపటే నాకు ఈ క్లాస్ దొరికింది. నాకు ఎంత అదృష్టం అంటే నేను అందరు 1 year 2 years నుంచి ఫాలో అవుతున్నా కానీ నాకు ఒక 1 వీకే ఒకరోజు చూసిన నైటు తెల్లారే ఫోన్ చేసిన సార్కు. సార్ ఇట్లా వద్దాం అనుకుంటున్నా సార్, మన దగ్గర కొంచెం టైం అమౌంట్ సరిగా లేదు అంటే, సార్ అమౌంట్తో సంబంధం లేదు, నువ్వు రా అని చెప్పి అన్నారు. ఆ టైం వరకు అడ్జస్ట్ చేసుకొని వచ్చేసాను. అయినా కానీ నాకు ఎంత ఆనందం ఉందంటే, నాకు ఈ పొద్దున ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం వచ్చినా నాకు గురువు ఉన్నారు అనే ఒక ఆనందంతో ఏ ప్రాబ్లం వచ్చినా మనకు ఒకరు ఉన్నారు ఇక్కడ. ఎవరిని అడగాలనో అర్థం కాని పరిస్థితి, ఎవరు కరెక్ట్ చెప్తారు. వాస్తు అంటే ఉన్న వాస్తుని ఖరాబ్ చేసి ఉన్న ఇల్లుని ఖరాబ్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఇప్పుడు ఎంత ఆనందం కొద్దంటే నాకు ఒక భరోసా దొరికింది ఇక్కడ. మీరందరూ కూడా ఇటువంటి కోర్సులు నేర్చుకొని మీతో పాటు మీ కుటుంబంతో పాటు చాలామంది కుటుంబాలకు మేలు చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.